కోవిడ్-19 దృష్ట్యా ఫొమైట్స్ అనేవి బాగా న్యూస్లో ఉన్నాయి. FOMITS. ఈ ఫొమైట్స్ అంటే ఏంటి? ఫొమైట్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మెటీరియల్స్ which are likely to carry infection because of deposition of bacteria and virus. ఫొమైట్స్ అనేవి ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట, జీవం లేని ఆబ్జెక్ట్స్. అది ఇన్ఫెక్షన్ని క్యారీ చేయడానికి ఒక క్యారియర్లా వ్యవహరిస్తాయి. ఉదాహరణకి మనం కూరగాయలు కట్ చేస్తున్నాం, మన చేతికి కూరగాయలు కట్టింగ్ బోర్డ్కి మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కట్ చేసే బోర్డ్కి వైరస్ కానీ ఏదైనా అంటుందనుకోండి, ఆటోమేటిక్గా అది మన చేతికి వస్తుంది. మనం ఒక లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఆ బటన్ మీద ఉన్న వైరస్ మన చేతికి వస్తుంది. అదేవిధంగా మనం టాయిలెట్లో ఫ్లష్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆ ఫ్లష్ మీద ఉన్న వైరస్ బ్యాక్టీరియా మన చేతికి అంటుంది. వీటినే ఫొమైట్స్ అంటారు. ఫొమైట్ ట్రాన్స్మిషన్ అక్కర్స్ వెన్ viruses or bacteria that remain on the surface cause infections. ఆ క్యారియర్స్ సర్ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనకి ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తే దాన్ని ఫొమైట్స్ అంటారు. మనం కామన్ ఫొమైట్స్ మనకి జనరల్గా హ్యూమన్స్కి ఈ బ్యాక్టీరియా వైరస్ అంటే ఫొమైట్స్ ఏమేమంటే స్పూన్స్, కప్స్, మనం కాఫీ టీ తాగే కప్లు, డోర్ హ్యాండిల్స్, టాయిలెట్ ఫ్లష్, ఎలివేటర్ బటన్స్, లిఫ్ట్ బటన్స్, టీవీ రిమోట్స్, మొబైల్స్, కీబోర్డ్స్, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తుంటాం. ఐటమ్స్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ టచ్డ్ బట్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్లీ క్లీన్డ్. మనం జనరల్గా మన సెల్ ఫోన్స్, మన ల్యాప్టాప్స్, లేకపోతే మన కీబోర్డ్స్ తొందరగా క్లీన్ చేయం, కానీ దే ఆర్ ఫ్రీక్వెంట్లీ టచ్డ్ బై మెనీ పీపుల్. చాలాసార్లు చాలామంది లిఫ్ట్ బటన్స్ కానీ టచ్ చేస్తుంటారు, కానీ క్లీన్ చేసుకోరనమాట. ఇట్ ఈస్ డిస్కవర్డ్ దట్ స్మూత్ సర్ఫేసెస్ లైక్ డోర్ నాక్స్, స్విచెస్, హ్యాండ్ రైలింగ్స్, మనం నడుస్తూ రైలింగ్ పట్టుకుంటాం, హ్యాండ్ రైలింగ్స్ ట్రాన్స్మిట్ బ్యాక్టీరియా అండ్ వైరస్ బెటర్ దాన్ పోరస్ మెటీరియల్స్ దట్ అబ్జర్వ్ ద బ్యాక్టీరియా. అంటే ఇలాంటి వాటి వల్ల, ఈ డోర్ నాక్స్ వల్ల, లిఫ్ట్ బటన్స్ వల్ల, వీటి వల్ల ఎక్కువ బ్యాక్టీరియా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. వీటినే మనం ఫోమైట్స్ అంటాం అనమాట. మనం డిసీజ్ కంట్రోల్ చేయటం అంటే ఇప్పుడు కోవిడ్-19లో డిసీజ్ కంట్రోల్ చేస్తున్నాం, జనాలను బయటకు రావద్దని. ఎందుకంటే కామన్ యూటిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు బాత్రూమ్, టాయిలెట్ ప్రొవిజన్స్ కానీ, లేకపోతే రోడ్ మీద షాప్ దగ్గర డబ్బాల దగ్గర బండలు కానీ, ఇవన్నీ జనరల్గా మనం ముట్టుకుంటూ ఉంటాం అనమాట తెలియక. ఈ ముట్టుకున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ ఎలా వస్తుందో కూడా, ఎంత ఫాస్ట్గా వస్తుందో కూడా మనకు తెలియదు అనమాట. సో యూపీఎస్సీలో జనరల్గా మనకు క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కోవిడ్-19 కన్నా కూడా దానికి సంబంధించిన పదాలు ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఎక్కువ క్వశ్చన్స్ దానికి సంబంధించిన పదాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాంతో ఈ ఫొమైట్ అనే పదం బాగా న్యూస్లోకి వస్తుంది, FOMITE. అండ్ ఇది జనరల్గా జనరల్గా ఒక డిసీజ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది, ఒక పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అవుద్ది. కానీ ఫొమైట్స్ వల్ల ఒక ఇనానిమేట్ ఆబ్జెక్ట్కి పర్సన్ కూడా డిసీజ్ ట్రాన్స్ఫర్ అవుద్ది. ముందు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోవిడ్-19 ఉందనుకోండి, నేను ఒక ప్రాంతాన్ని పట్టుకున్నాను, అదే ప్లేస్ ఇంకొకరు వచ్చి టచ్ చేస్తే, ఒక పేపర్ని పట్టుకున్నా, ఒక కార్డ్బోర్డ్ని పట్టుకున్నా, ఒక ల్యాప్టాప్ని పట్టుకున్నా, ఇంకొకరు వచ్చి పట్టుకుంటే ఆ డిసీజ్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దాంతో బ్యాక్టీరియా వైరస్ డిసీజ్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు మనం ఈ ఫొమైట్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అన్నిసార్లు ఈ ఫొమైట్స్ వల్ల మనకి డిసీజ్ ఆర్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అంటుతుందని చెప్పలేం. దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ పర్టికులర్ బ్యాక్టీరియా వైరస్ కా నేచర్ ఉందా, అండ్ ఎంత క్వాంటిటీలో బ్యాక్టీరియా అక్కడ ఉంటే మనకు అంటుంది, అలానే ఆ రూమ్ యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ ఏంటి, ఆ సర్ఫేస్ పోరస్ సర్ఫేసా, నాన్ పోరస్ సర్ఫేసా, వీటి మీద ఆధారపడి ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనల్ని అటాక్ చేస్తుంది. జనరల్గా ఫొమైట్స్ న్యూస్లోకి వచ్చినప్పుడల్లా రెస్పిరేటరీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెసే ఎక్కువగా ఫొమైట్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్స్, ఎలాంటి డిసీజెస్ ఎక్కువ ఫొమైట్స్ ద్వారా మనకు స్ప్రెడ్ అవుతాయి? రైనో వైరస్, ఇన్ఫ్లుయెన్జా, కరోనా వైరస్, రోటా వైరస్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇలాంటివి ఎక్కువ మనకి ఫొమైట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి.